మనకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ తగిన వాడు చనిపోయినవాడు ఆయన. ఆ మాట మనసు ఉండిపోతుంది. తెలుసుకోదురా, మనకి ఇప్పుడు అధికారులు లేదే, మనకి ఎమ్మెల్యే పొరుగుపడలేదే, ఎంపీలు పొరుగుపడలేదే, నాకు ఎమ్మెల్యేలు అడుగువారు. తెలుసుకోదురా, నీ ఎదుట నీ దేవుడు నీతో ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధ కలిగినప్పుడు నీ దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు కనుకనే నువ్వు అందరికంటే ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తావు. ఎందుకని ఏషియాలో ఎప్పుడు కొడతాను, ఎప్పుడు భయపడలేదు. ఎన్ని సభలు వచ్చాయో చివరికి దొంగలతో పాటు సమానం చేశారు. వేశారు దొంగలతో పాటు సమానం చేశారు. ఆయన కురికిపోలేదా? టెండర్ చూస్తున్నాడు. తన పరిశుద్ధత తను కాపాడుకున్నాడు కనుక, యెహోవా యందు భయపడతాడు కనుక, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక ఎడగేటప్పుడు సడన్గా వచ్చింది. ఆఫ్టర్ చూడలేవా, 2 ఏళ్ళు చూడలేవా, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు వచ్చింది ఆశీర్వాదం, ఎప్పుడైనా ప్రపంచ ఆశీర్వాదం చూడలేవా? ఈ తాత్కాలిక అప్పుడే వచ్చిన అప్పటి నుంచి 1000 వరకు, 2000 వరకు, 3000 వరకు, 500 వరకు దేవుని స్తోత్రం. ఈ తాత్కాలికమైన వాడి వరకు ఎదురు చూస్తే నీ జీవితంలో పవిత్రమైన జీవితంలో పోగొట్టుకుంటా. ప్రపంచ ఆశీర్వాదములు గత ఆలస్యమైనప్పటికీ తరతరములు తరగని ఆశీర్వాదాలు ప్రభు నిలుస్తాను. అలాంటి శాశ్వతమైన వాటి వరకు ఎదురు చూడాలి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. గొప్ప వాటిని దేవుడిని ఎదురు చూడాలి. తాత్కాలికమైనవి, క్షణభంగులమైనవి, అల్పమైనవి తాత్కాలికమైన వాటి వరకు చూడబాకండి. అని పెద్దలు చెప్తారు, కొద్ది ఏళ్ళు కుంభస్థానం కొట్టలేదు. అలాంటి రావాలని నిలిచినాము. ఈ హ్యావ్ నిలిచినాము, ఎదురు చూడాలి. హల్లెలూయా. ఎదురు చెప్పుడు దేవుడు మనకి ఇచ్చు మనకి ఎదురు చూడాలి. ఎందుకనగా దేవుడు మనకి ఇవ్వడం లేదు, కన్ఫర్మ్ దానికి స్తోత్రం ఉందా. హల్లెలూయా. ఈరోజు ఓ సోదరు చెబుతున్నాను, అయ్యా ఎరుమల దగ్గర టెస్ట్కి వెళ్తున్నాను అయ్యా, కన్ఫర్మ్ అని చెప్పాలి. నాకు కన్ఫర్మ్ అని చెప్పాలి. పెళ్లి గారు చాలా సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు నుంచి పడుతుంది. ఇప్పుడు కార్యం చేశాడు, 20 దగ్గర హాస్పిటల్ వెళ్తాను అయ్యా, కన్ఫర్మ్ అని చెప్పాలి అయ్యా, చెప్పాలి, కన్ఫర్మ్ అని చెప్పాలి. దేవుని స్తోత్రం. ప్రియదేవులారా, నీ కష్టం చెబుతున్నాను, దేవుని కొరకు నిరీక్షణ కలిగి పరిశుద్ధంగా జీవిస్తే ఆశీర్వాదాల కన్ఫర్మ్. దానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకనగా ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ నువ్వు కాలు పెట్టిన చోట నీ కాలు నేతులో ఎక్కడ పాదం పెడితే దేవుని స్తోత్రం దివ్యపడింది. నువ్వు పాదం పెట్టిన చోటల్లా నేను నీకు ఇస్తాను. ఎక్కడ కాలు పెడితే, నువ్వు దేంట్లో కాలు పెడితే అది నీకు సాక్ష్యంగా చేయబడింది. దేవుని స్తోత్రం. మన జీవితంలో పరిశుద్ధత మెయింటైన్ చేయం, చీర మెయింటైన్ చేస్తాం, గ్రామర్ మెయింటైన్ చేస్తాం కదా. తప్పకూడదు, గ్రామర్ తప్పకూడదు. దేవుని స్తోత్రం. 50 వచ్చినా 50 వచ్చినా ఒక నాకేందయ్యా, 50 సంవత్సరాలు నాకేందయ్యా, 20 సంవత్సరాలు అన్నా తిన్నాను. ఇప్పుడు అందరు పిచ్చులు వస్తుంటే 15 వస్తుంటే మా అమ్మోళ్ళు చేసుకుని పేరు చెప్పింది. ఎందుకని 50,000 వచ్చారు. మన ఆయన అంటున్నాడు, ఫాస్ట్ గారు నాకు 60 సంవత్సరాలు, ఫాస్ట్ గారు ఆధార్ కార్డు ఇప్పటికి 50 సంవత్సరాలు ఉంది నాకు అంతన్నా. ఆయన వయసు దిగాలుగా 65 సంవత్సరాలు. ఇప్పుడు మా కాలు విడిచి సమీర్ అండి, ఆయనకి 65 సంవత్సరాలు అంట.
ఇప్పుడు ఆయనకి 50 సంవత్సరాలు పోయిందంట రికార్డు. డబ్బింది 5 సంవత్సరాలు పిలిచినారు. నెలకు 4,000 సంవత్సరానికి నెలకు 8,000. 5 సంవత్సరాలకి 5 48 5 50 వేస్తాం ఎంత? 5 లక్షలు. 5 5 2,50,000. మన పసి ఈ 5 కావాలగా 10 5 లక్షలు మొక్కబడిందండి. ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలు పోగొట్టుడు. అయినా ఇంట్లో కూర్చుంటే 10 లక్షలు చేయాలి. 10 లక్షలు పోగొట్టుకుని బాధపడుతున్నాడు. అప్పుడు నాకెంత ఆ ఊరు చెప్పేది నేను, నాకెంత 45 అన్నాడు, 40 అన్నాడు. ఇప్పుడు వచ్చే వరకు కొంచెం 4,000. నెక్స్ట్ మా జగన్ వస్తే మళ్ళీ 6,000 అంటాడు, 10,000 అంటాడు. ఇంకెంత పెరిగిపోయింది అవును కదా. 7 కోట్లు నాకు 10,000 అందరికీ అడ్డుకుంది. అంత 10,000 తెప్పించలేదు. దేవుడు సొంతం కాదు. అప్పటికే నష్టపోతున్నాను. దేవుడు సొంతం ఎన్ని తెలుసుకునేనా ఆలోచించాను. దేవుడు సొంతం దేవుడా గమనించండి. మనకి ఎంతకూడదు? గ్లామర్ తక్కువ. ఈ భౌతికమైన ఎంత 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 కేక్ కొడుతున్నా సుమారు తెల్ల కొట్టుకొచ్చింది. మనం మాట్లాడుతుంటే దీంట్లో దీన్ని మొదలు పెడతాం. అప్పటికి పెద్ద మనం కొట్టింది ఏంటిది ఆగింది విశాఖ. ఎంత కొట్ట విశాఖ తెలుసుకుంటున్నా ప్రియతని నీవు నేను కాపాడుకోవాల్సింది. ఈ పరిశుద్ధతను కాపాడకండి, శరీరం కాపాడు ప్రయత్నం చేయకండి. ఎంత ప్రయత్నం చేసినా సడన్ డేస్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ కూడా పడిపోతాయి. రూపం మారిపోయింది, రంగు మారిపోయింది, అవునా, శరీరం మారిపోయింది. మనలో వచ్చేస్తాం. తెలుస్తుంటాం అందరూ ఎంత సినిమా హీరోయిన్ జానికి పొగినా రేపు వచ్చే మామూలు దూరం ఉండు ఆ స్థితి రాక తప్పదు. వయసు ఉన్నప్పుడు అంత నన్ను జానికి నన్ను మీరంటే అంటారు. అది ఖచ్చితం, అది మానవ జీవితం. దేవుడి స్తోత్రమే కాక చెదరనిది, దేవుడి స్తోత్రం చెరిగిపోనిది. హల్లెలూయా. ముదిరి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దులాడు వారిని దేవుడిని చదువుకోదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రాణం నుంచి దేవుడి స్తోత్రం. నువ్వు ముసలిదానివైనా చనిపోయే వరకు కూడా నీ ముదిరి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దులాడు నీ తండ్రి పరమ తండ్రి. హల్లెలూయా. అలాంటి పరమ తండ్రి నీతో సహవాసం చేయాలంటే అసలు అమూల్యమైనటువంటి పరిశుద్ధతను సంఘము ఏం చేయాలి? కాపాడుకోవాలి. పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఉండాలి. దేవుడు స్తోత్రములుగా. హల్లెలూయా. దేవుడికి చెప్పుకుందాం కూర్చోండి. దేవుడు స్తోత్రములుగా. హల్లెలూయా. కృపగల
గట్టిగా అది పవిత్రులుగా చేసుకుందుము. దాంట్లో చాలా ఉంది. దేవుని స్తోత్రం. చేసుకుందుము ఎవరు ప్రతి సెంటెన్స్ కి చాలా విలువ ఉంది. దేవుని ప్రతి సెంటెన్స్ కి విలువ ఉంది. దేవుని స్తోత్రం. ఏ పదమును కూడా వదిలిపెట్టకూడదు. పవిత్రులుగా చేసుకుందుము అంటే ఎవరు చేస్తున్నారు? పవిత్రులుగా దేవుడు చేయాలా? దేవుడు దిగొస్తాడా? ఇంకా తిరగబడ్డాడు. దేవుడు నీకు కలిగినటువంటి మరణం, నీకు కలిగినటువంటి పాపము, నీకు కలిగినటువంటి నీ కల్మషము, దేవుడు స్తోత్రం, నీ చేతులకు రక్తమైనప్పుడు, నీ కాళ్ళకు రక్తమైనప్పుడు, నీ అపవిత్రతను ఎవరు శుద్ధి చేస్తాడు? ఎవరు శుద్ధి చేయరు. ఎవరు చేయగలి? నీకు బ్రతకడు కదా. నీ శరీరమును నీ ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రులుగా చేసుకుంటాం. నీకు నీవే పరిశుద్ధులు కావాలి. నీకు నీవే పవిత్రతను శుద్ధి చేసుకోవాలి. నీకు నీవే కడుక్కోవాలి. నీకు నీవే శుద్ధి చేసుకుని మరణము, నీ పాపము, నీ పాపేచను, పాప తలమును, రోత జీవితమును ఏం చేసుకోవాలి? మనమే కడుక్కోవాలి. అమే ఎవరు చెప్పాడు ఇటు నాకు వెళ్ళేస్తాం అని కదా. మా అమ్మ చెప్పింది, అబ్బా ఇందులో తాగుతావు అయ్యేప్పుడు మేము తాగమంటారని చెప్పింది. వింటాడా? నేను బాగా చెప్పింది. మరి ఎక్కువ తాగుతాడు. వాడిగా కలిగితే, వాడికి మనసులో ప్రేరేపిస్తే, వాడికి పశ్చాత్తాపం కలిగితే దాన్ని జోలు కలగాలి. స్తోత్రం. నీకుగా కలగాలి. నీకుగా రోడ్డు పుట్టాలి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేదైనా కావచ్చు, అది పాపమే కావచ్చు, త్రాగడే కావచ్చు, గుటకే కావచ్చు, సంథింగ్ ఏదే కావచ్చు. నిన్ను అపవిత్రపరిచేయాలంటే ఏ పాపమైనా సరే నీకు మొత్తం దాని మీద ఏం కలగాలి? బాధ్యత కలగాలి. అప్పుడు దాన్ని మనం కడుక్కోవడానికి శుద్ధి చేస్తాం. అందుకని మరి యేషయా తను చెప్తున్న మాట ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చూడండి. విరోధముగా భయంకరమైనటువంటి పాపములు చేసినాను. ఎలా దేవుని విరోధముగా ఇంత పాపాన్ని విడిగడతాను అంటే లోపల ఏముంది? కనుక లోపల ఏముంది? దేవుని భయం ఉంది కనుకనే అతని శరీరము, అతని ఆత్మ ఏం చెప్పండి? పరిశుద్ధముగా చేయబడింది. దేవుని స్తోత్రం. దేవుని యందు నీకు భయం లేకపోతే నీ శరీరము, ఆత్మ పరిశుద్ధం చేయబడవు. కల్మషుద్ధి నిండిపోయింది. ఎప్పుడు కల్మషుద్ధి నిండిపోయిందో సాతాను వచ్చి నీ నెత్తి మీద డ్యాన్స్ చేస్తాడు. ఇది నా పిల్లలే, ఇది నా కొడుకే. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పండి? సాతాను ఇది నీలోకి వచ్చేస్తాడు, పక్కన నట్టింగ్ వస్తాడు. ఇది వాడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి, ఎలాగంటే వెళ్ళాలి, కూర్చోవాలి. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ దరిదాపుల్లో కూడా సాతాను ప్రవేశించలేదు. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. హల్లెలూయా. నీలోనికి నీలో నీ పక్కనే నీ ప్రభువుతో సహవాసం చేయాలండి. ఫస్ట్ క్వాలిటీ చెప్పండి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చెప్పడమ్మా, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత అనేది నీకు దేవుని భయము ఉండాలి. పరిశుద్ధత భయం ఎలా వచ్చింది? మనకి ఎలా వచ్చింది? దేవుని మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఎదురా అదే విషయాలు అపొస్తలుడు పౌలు చెబుతున్న ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. హీబ్రూస్ 2వ అధ్యాయము. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నీకు ఏది రాదు. నువ్వు కూర్చొని ఏమి రాదు. దేవుడు చెప్పాడు ఎవరితో? యోర్దాను పొంగి ప్రవహిస్తుంది. యెహోషువ నాయకత్వంలో దేవుడు చెప్పాడు కాలం నుంచి కలగమంటే అప్పుడే మళ్ళా వానాకాలము వానలు బాగపడి యోర్దాను పొంగి ప్రవహిస్తుంది. పొరపాటు దాటగలమా అమ్మా? కథలో చూస్తే ఎట్లుంటుందో వరద. దీనికంటే యోర్దాను అనేది 10 రెట్లు పెద్ద.
దేవుని స్తోత్రం. అది పొంగి పాలిస్తుంటే దురులు తప్పుతుంటే ప్రభు అన్నాడు, దీంట్లో దిగడే అన్నాడు. దీంట్లో నువ్వు స్టార్ట్ అయ్యి నువ్వు వెళ్ళు అనంటే జోడులో రావట్లేదు. ఎందుకంటే అది చాలా లోతైంది. నైన్లోకి ఎంత లోతైందో యోర్దాను కూడా అంతే లోతైంది. ప్రపంచంలోనే లోతైనటువంటి నదుల్లో నైల్ అది చాలా ప్రాముఖ్యమైంది. ఎక్కడున్నది? ఎక్కడుంది? ఈజిప్ట్ దేశం ఇప్పుడు బీసీ చదువులు తెలుసా? నైల్ నది పర్యావరణ ఈజిప్ట్కి నైల్ నది దుఃఖదాయకుడి పేరు. అది చాలా ప్రపంచంలోనే చాలా లోతైనటువంటి జీవనదుల్లో అదొకటి అన్నమాట. దేవుని స్తోత్రం. రెండవది మనకి యుద్ధాలు వచ్చింది. అంత పొంగి ప్రవహిస్తే నదిలో ప్రభు అన్నాడు దిగండి అన్నాడు. ఒక్కడు ముందు రాగా ప్రభు చెప్పాడు, యాజకులు చెప్పాడు, మీరు యాజకులు మనసు పోసుకుంటా మడుగు ఒకడు ముందుకు అన్నాడు దేవుడు. మీకు యాజకులు తప్పదు, ఇంకా తప్పదుగా ఇవాళ ఎవరైనా సావేదైనా దేవుని స్తోత్రం. యాజకులు 4 పక్కల 4 కొట్టుకున్నారు, మనసు కొట్టున్నారు, ఒక కాలు ముందేశారు, యుద్ధాలు దిగారు. ఒక కాలు ముందేయగానే నీళ్ళు కొట్టి ముందుకు అతని, ఇంకో కాలు ముందేశాడు, అది ముందుకెళ్ళిపోతుంది, ఇంకో కాలు ముందుకేసాడు, అది ముందుకెళ్ళిపోతుంది. యాజకులు అంతా కొట్టి నడుచుకుంటూ పోతుంటే యోర్దాను ప్రవాహం అంతా అడిగిపోయి గోడలాగా నిలిచిపోయింది. అదే కనుక యాజకులు ప్రయత్నం చేయకపోతే యోర్దాను పాలన చేయలేదా? దేవుని స్తోత్రాలు కాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రయత్నం చేయడం కూడా చెప్తాను నేను. దేవుని స్తోత్రాలు కాక. హల్లెలూయా. యోర్దాను ప్రయత్నం చేసిన కనుకనే అంతటి భయంకర ఒక్కరూ కూడా అండి యోర్దాను పరిహార ప్రాంతాల మొత్తం కూడా ఏకరాశిగా తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. వారు అద్దరికి చేరే వరకు ఒక్క డ్రాప్ పడే కింద రావడండి. దేవుని స్తోత్రాలు. ప్రియ తల్లి, దేవుడు చెప్పింది అదే. ఒక అడుగు మీరు ముందుకి, ఒక అడుగు మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ప్రయత్నం చేయకుండా మీకు పరిశుద్ధులు ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. ముందు మనసులో మనం నిశ్చయించుకోవాలి. ఈ రోజు నుంచి నేను చెప్పే జాగ్రత్త వాటి విషయంలో నేను పరిశుద్ధత కలిగి ఉంటానయ్యా. నా కరువులో పరిశుద్ధత కలిగి ఉంటాను, నడకలో పరిశుద్ధత కలిగి ఉంటాను, నా చేతుల్లో పరిశుద్ధత కలిగి ఉంటాను, నా తలంపులో నేను పరిశుద్ధత కలిగి ఉంటాను. దేవుని స్తోత్రమే కాక అని మనకి మనము తీర్మానం చేసుకుని ప్రయత్నం చేస్తే నువ్వు ప్రయత్నం చేయని వాడు దేవుడు ప్రభు చెప్పాడు గిద్యోనుతో, గిద్యోను నువ్వు బలాఢ్యుడు అయ్యా, పరాక్రమవంతుడు అయ్యా అన్నాడు. నేను పరాక్రముడు, నువ్వెందుకు అమాలేకుల చేత చూసుకునే భాష ఉంటావు అంటే వాడు చేసి నిన్ను నిలబెట్టబోతున్నాయ్యా అన్నాడు. దేవుడు చెప్పాడు కదా, ఏమద్దు, ఎక్కువ మంది వద్దు. ఎంత చెప్పండి? 300 మంది. హల్లెలూయా. 30,000 మంది వస్తే యుద్ధం చేయడానికి 30,000 మందిని 3,000కి డైవర్ట్ చేశాడు. ఆ 3,000 మంది దేవుడు ఎవరు యువతలో పోయి నీళ్ళు తాగుతున్నారు. 3,000 మంది నీళ్ళు తాగుతున్నారు. కొంత ఎలా తాగుతున్నారు? ఎలా తాగుతుంది మనం చెప్పండి? ఎలా తాగుతున్నాం? అక్కడ 2 భాగాలు చెప్పండి. ఒక 300 మంది తప్ప మిగిలిన వారందరూ కూడా దోషులతో తాగారట. ఒక్క 300 మంది కుక్క గతిరాడు. కుక్క గతికి అది మనకు వచ్చి చెప్పుకున్న తర్వాత గురించి దేవుని స్తోత్రం. అన్ని నీళ్ళున్నాయి కదా, చక్క తాగుతుంది కదా, కోడిగా చక్క తాగింది. ముక్కు నిన్న నీళ్ళు తీసుకుని గడగడ కూడా తాగి అనగా కోత కూడా చక్క నీళ్ళు తాగి మనుషులాగా. గీత కూడా కడుపు నోటి నిండా బాగా తీసుకుని కడుపుండా తాగి అందా. మరి ఈ కుక్క చోటి అన్ని సమృద్ధిగా నీళ్ళున్నా గట్టిగా తాగి దేవుని స్తోత్రం కదా. కుక్కలాగా గంతిని వీమి తీసుకో. ఎంతమంది? 300 మంది. 300 మందిని 4 పక్కలు పంపించాడు. 4 సార్లు. దేవుని స్తోత్రం. మీరు ఏం చేయొద్దు. వేసుకున్నాడు ఫోటోలు తీసుకోండి, కర్ర తీసుకోండి, వేసుకున్నాడు దీపాలు తీసుకోండి, లాంతర్ అమ్మాయి లాంతర్లతో కర్రలతో మట్టి కొడుతుంది చేస్తారా?
5 దేశాల నుంచి ఇజ్రాయేల్ యుద్ధానికి వచ్చారు. దేవుని స్తోత్రం. 5 దేశాలు 5 రాజుల నుంచి యుద్ధానికి వచ్చారు. దేవుని స్తోత్రం కాక మీకు చాలా తక్కువ సైన్యం 300 మందితో 5 దేశాల రాజుల ప్రభు విజయించండి. గొప్ప విషయమా? ప్రభు చెప్పండి, మీరు చెప్పింది మనకి మీరు వెళ్ళండి. 4 పక్కలకి వెళ్ళండి కదా. 1, 2, 3 చెప్తాను. మీ 300 ఒకేసారి ఏం చేయాలి? ఈ కర్రతో కొండ పట్టాలి. దేవుని స్తోత్రం. ఒకేసారి ఆ దేవం మొత్తం ఆత్మీయమని. దేవుని స్తోత్రం. ఒకేసారి 1, 2, 3 చెప్పగానే కొండ వాళ్ళు కొట్టిన దీపం అనిపించింది. ఏం చూసినా లోయటువంటి 5 దేశాల రాజులు సైన్యాలు వారి పురుషులు వచ్చారు. నీ ప్రయత్నం చేయగలిగితే ఇంకో విషయం చెప్తున్నాను. ఎలిషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, గ్యాస్ ఉన్నాడు. శత్రువు దేశానికి శత్రువుడు మట్టడి వేశాడు. ముందు ఊరి వైపులా రాస్తున్నాడు. ఈయన అన్నాడు పరిసరాలు, నాయన ముందు మనమే అన్నాడు. ముందు మనమే ఎంత మనమే ఉన్నాం. వాడు చూడు ఎంతమంది జనం చూడు, ఆయన ఎంత సైన్యం చూడు. ఆ సైన్యం మీద మనం గెలుస్తామంటావా? అసలు ముందు వచ్చేది మన దగ్గరకే, ముందు మనలే కైవే పెట్టుకుంటూ వెళ్ళిపోతారయ్యా అన్నాడు. తెలిసి అన్నాడు, మీరు మూర్ఖుడా, ఒకసారి అటు చూడు అన్నాడు. నెత్తి మీద చేసి ఆపు చేసి ఒకసారి చూడు అన్నాడు. వాడప్పుడు చూడటానికి ప్రయత్నం చేశాడు. దేవుని సైన్యము, దూతల సైన్యము మాట కంటే మించిన లెక్క కట్టిన సైన్యం కనబడుతుంది. అడిగాడు కనుక, ప్రయత్నించాడు కనుక దేవుని దర్శనాన్ని, దూతల సమూహాన్ని చూడగలిగాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రికాలం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియాన్ని వెళ్ళారా, నువ్వు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ కూడా నువ్వు ప్రయత్నం చేస్తే, దేవుని స్తోత్రం కాగా జీవితపడడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ప్రభు స్మరించడానికి ప్రయత్నం చేస్తే, పరలోక దర్శనంతో నువ్వు ప్రయత్నం చేస్తే, అప్పుడు దేవుడు నీకు అనేస్తాడు. ఒక్కొక్కరు బయలుపరుస్తాడు. ప్రయత్నం చేయకుండా ఏదో మనల్ని ఏం చేయాలి. దేవుని స్తోత్రం కాగా. కాబట్టి ఫస్ట్గా మన పరిస్థితులు ఉండాలంటే నీకు నీవే, నాకు నేనే ప్రయత్నం చేసి ఈ శరీరంలో ఆత్మీయటువంటి కర్మశాన్ని మనం శుద్ధి చేసుకోవచ్చు వారు ఉన్నాం. దేవుని స్తోత్రం కాక. 3వ చదువుకున్నాం. ఎలా మనం పరిశుద్ధపరచబడుతున్నది? కీర్తన గ్రంథంలో నుంచి 119వ కీర్తన 9వ వచనం చదువుకున్నాం. కీర్తన గ్రంథంలో నుంచి 119వ కీర్తన 9వ వచనం. నడవడికలు శుద్ధి చేసుకోవాలి, ప్రవర్తన సరి చేసుకోవాలంటే దేవుని వాక్యము చదవాలి, దేవుని వాక్యం లేక వినాలి. దేవుని స్తోత్రం. అప్పుడే ఎవరు వింటారా? దేవుని జనాంగమా, నువ్వు చదువు లేకపోతే వాక్యం అనేది వినాలి. నీ ప్రవర్తనను సరి చేసుకోవాలి, దిద్దుకోవాలంటే ఏం వినాలి? జోకులు వాకండి. జోకులు ఎంత ఇష్టమో, జోకులు వాక్యం ఎక్కడ చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్పే వాక్యం అని ఏమన్నా ఎక్కదు మనకి. అదే అక్క వాక్యం మనకి ఎక్కువ. జోకులు చెప్పి నవ్వుతుంటే నువ్వు కలిసి నవ్వులు పెట్టి నువ్వు నవ్వులు పాలైపోతావు. నిజమే. నీ జీవితాన్ని సరి చేసుకునే పరిశుద్ధపరచబడి దీవెనకరంగా, మాతృకముగా, ఆశీర్వాదకరంగా అనేకులకు నువ్వు మాతృకరించుకోవాలంటే నీకు నాకు కావాల్సిన ఏంటి చెప్పండి? దేవుని వాక్యం చదవాలి, తెలియని వాక్యం చదవాలి. దేవుని స్తోత్రముగా వాక్యం వినాలి. ఆ వాక్యం వినేసింది శుద్ధిని చేస్తున్నా. దేవుని స్తోత్రం. 4గా రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అయినను మనకి ఎలా మనకు పరిశుద్ధత కలుగుతుందా? ఎలా పరిశుద్ధత కలుగుతుంది? దేవునికి దాసులైనందున మీకు పరిశుద్ధత కలుగుటయే మీ పని. దేవునికి దాసులు ఏం కలిగింది? దాసులు అంటే దేవునికి పరిశీలన చేసినందుకు ఏం కలిగింది? అంతేనా? లేకపోతే కూటకు లాట తగ్గిద్దా? చాలా మంది మంచి పరిచయం చేస్తారు. వాటికి మనం చక్కగా మనం కూర్చోడం అంటే శుభ్రంగా అన్ని శుభ్రం చేస్తున్నా, లిక్విడ్ వేసి
కదా చక్కగా చేయలేసి నేను వచ్చి హాయిగా ఫ్యాన్ వేసుకుని లైట్ వేసుకుని హాయిగా వాకింగ్ వెళ్ళిపోతాను, కూర్చొనిపోతాను. వాళ్ళు దేవునికి దాసులు, వాళ్ళు దేవునికి పరిచయం ఉన్నారు. దేవుని పనిని ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా చేయాలి. ప్రతిఫలం ఆశించి మనం చేయకూడదు. దేవుని స్తోత్రములుగా. హల్లెలూయా. ఒక పాస్టర్ అన్నాడు, ఈయన ఒక కుటుంబానికి వెళ్ళి ఒక పాస్టర్ గారు ఆ కుటుంబానికి వ్యక్తిని కుటుంబ యజమాని పొగడం కోసం ఈయన ఎంత దేవుని పరిచయం చేస్తున్నాడు, ఈయన చేయక దేవుడికి ఎవరైనా చెప్తాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అంత చేతి ఇంతవరకు దూరంగానే లేదు, ఆశీర్వాదం రూల్ లేదు. ఏమిటాడు? దేవునికి దాసులై ఉండి దేవుని పరిచయం చేయడం వలన అన్నిటికంటే డబ్బు ఇవ్వలేనిది, వజ్రాలు ఇవ్వలేనిది, హోదా ఇవ్వలేనిది పరిశుద్ధత నీకు ఫలముగా ప్రవేశిస్తున్నాడు. ఏది మనకు కావాలి? తెలుస్తుంది కదా. హల్లెలూయా. దేవుడికి ఇచ్చినటువంటి కులమాలైనటువంటి పరిశుద్ధత కావాలా, వెండి బంగారం కావాలా? హల్లెలూయా. కాసి వెండి బంగారం ఆశించి వెళ్ళిపోయాడు. పరలోకం పొందుకున్నాడా? వెండి బంగారం పొందుకున్నాడు, శపించబడ్డాడు. దేవుని స్తోత్రం. లోతు భార్య దేవుడు కూడా చెప్పని వెనక తిరిగి చూడపాక. దేవుని స్తోత్రం. వాటి కలిగి అన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాగా విడిచి వెళ్ళిపోయాడు. వీటి కోసం, బంగారం కోసం, ఆస్తి కోసం, సంపద కోసం తొలిగి తీశాడు. ఆ బ్రాహ్మణుడు లేకుండా సుధమ కూడా పట్టణం చూసుకున్నాడు. ఏమి సంపాదించాడా? ఒకసారి 5 దేశం రాజు మొత్తం దోసుకెళ్ళిపోయాడు. మళ్ళీ అబ్రాహ్మణుడు మొత్తం తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కాక. ఇది 2వసారి దేవుడితో వచ్చేసి సుధమ కూడా పట్ల అగ్నితో కాల్చిపోతున్నాడు. కట్టు బట్టలతో వీరు వచ్చేసి దేవుని కొరకేసి ఆశించి అర్జించి సుధమ కుమార పట్టణంలో పోయాడు. ఒక్క రూపాయిని పట్టుకొచ్చాడా? ఒక్క రూపాయి అన్నాడు. నేను చెప్తుంది అన్ని కలిగి దానిగా వెళుతుంది. ఇప్పుడే రిక్తురాలుగా నేను పొందుకున్నాక మయం విడిచిపోయి పరిశుద్ధతను విడిచిపెట్టింది, రక్షకుని విడిచిపెట్టింది, దైవత్వాన్ని విడిచిపెట్టింది, దేవ మంచాన్ని విడిచిపెట్టింది. ఎవరు సంపాదించిందా? ఏదో కోట పదలో పోయి అన్నా ఆ చదువుతారు. నేను చెప్పేవారు ఇప్పుడు చదువుతాను. నేను అన్ని కలిగిదారిగా వెళుతాను. ఎందుకంటే అన్ని కలిగిదారి వెళుతాను. ఇప్పుడు నా పేరు నయోమి కాదు. ఇప్పుడు నా పేరు నయోమనగా మధురము, మారానగా చేదు. నా జీవితం ఒక చేతి తిరిగిపోయింది. దేవుని స్తోత్రం కాక. ఒక పక్క లోకమంతా అన్నాడు, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునే మనకి ప్రయోజనం కలిగింది. దాని స్తోత్రం కాక. అన్నిటికంటే విలువైనది మీ పరిశుద్ధ జీవితం. చాలా మంది యవనస్తులు, పురుషులు, సంఘాలు వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, విలువైన పోగొట్టుకుంటున్నారు. ముత్యానికి విలువ ఏమి చెప్పినా ఆ తెలుపులోనే ఆ తెల్ల ముత్యానికే విలువ పెంచు. ఆ తిరుగుదల ఉంటేనే దానికి విలువ పెంచు. తెలుస్తుందమే కాక. నీలో పరిశుద్ధత లేకపోతే నీకు విలువ లేదమో. ఎంత పాటలు పాడినా, ఎంత సంగీతం వాయించినా, ఎంత బోధ చేసినా, ఎంత సాక్ష్యం చెప్పినా, ఎంతగా ఏడ్చి ప్రార్థన చేసినా విలువలేనటువంటి విశ్వాసమే. ఎక్కడ? దేవుని సన్నిధిలో విలువలేదు దానిపై, విలువలేదు వాడవే. ప్రియారా ఆ యొక్క దానికి ఏది ముత్యానికి ఆ తిరుపతి లేకపోతే ఆ ముత్యానికి అంతటి విలువ లేదు, అంతటి ప్రాముఖ్యత లేదు. దేవుని స్తోత్రములు కాక. ప్రియ తల్లి, నీకు నాకు కూడా ఆ పరిశుద్ధత లేకపోతే మరి ఎందుకు పనికిరాని వాళ్ళు విలువ లేదు వాళ్ళు. అందుకని నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దేవుని స్తోత్రములు కాక. ఎలా వచ్చింది? దేవునికి దాసులై ఉండటం వల్ల పుష్టిగా ఎలా మనకమనమే కాపాడుకోవాలి. ప్రయత్నించుగా పరిశుద్ధ పొందుకుంటాం. 3వదిగా దేవునికి దాసుల ద్వారా, దేవునికి పరిశుద్ధం చేయడం ద్వారా మనము పరిశుద్ధతను పొందుకుంటాం. దేవుని స్తోత్రం. ఇంకొక చెప్పుకున్నా ఎక్కువ చెప్పను, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును చెప్పాలి, మన ఏం కావాలి మనకి. దేవుని స్తోత్రం లేదా చూడండి. మన దేశంలో పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. మీరు పరిశుద్ధత యందును
మీ పరిశుద్ధతను కాపాడుకోండి ఎరిగి ఉన్నా. నీకు ఇచ్చిన గౌరవాన్ని, నీకు ఇచ్చిన పరిశుద్ధతను మనం ఎరిగిన వారు ఉన్నామా? ఫస్ట్ వీ హావ్ టు నో ద హోలీనెస్. పరిశుద్ధత విలువ, దేవుడికి ఇచ్చిన ఘనత. ఒకప్పుడు నీకు దండ పెట్టాల, అందుకే దండ పెడుతున్నారు. వందనాలు అమ్మ సంతోష్ గారు, వందనాలు పద్మ గారు, వందనాలు మిరియం గారు. ఏంటిది ఏంటిది ఏంటిది? ఘనత, గౌరవం. ఒక్కొక్కరు వందనాలు చెప్పుకోవడం ఘనత. ఇవాళ చెప్పారు వందనాలు నీకు చెప్పారా? ఆ మాట విలువదా? అమ్మ మిరియం గారు వందనాలు అన్న మాట విలువదా? ఏం గౌరవం ఉంది? ఎక్కడికి వచ్చింది? ప్రభు నీకు ఇచ్చినటువంటి గౌరవ ఘనతను, రెండవదిగా నీకు ఇచ్చిన పరిశుద్ధతను ఏంటి మనం ముందు తెలుసుకోవాలి. తెలుసుకుంటే కాపాడుకుంటాం. తెలియకపోతే కాబట్టి చాలా మంది పిచ్చి విశ్వాసాలు తెలియదు, పిచ్చుకోరు. దేవుని స్తోత్రం కాదు. పిచ్చుకోలేక వారి విలువ తెలియదు, కుటుంబ విలువ తెలియదు, కాపం విలువ తెలియదు, బిడ్డ విలువ తెలియదు, సంఘ విలువ తెలియదు, పరిస్థితి విలువ తెలియదు, నీకు ఇచ్చినటువంటి గొప్ప విలువ తెలియదు. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. ఒకసారి సంఘంలో 5 పెద్దలు ఏర్పాటు చేస్తే దేవుని సంగతి చూడండి, విలువ గురించి దేవుని స్తోత్రం తెలియాలి. హల్లెలూయా. మరి అంతమంది దాదాపుగా 200 మంది సంఘంలో నుంచి ఒక 5 పెద్దలను ఏర్పాటు చేసి అభిషేకించి, మరి 5 భాషలు తీసుకొచ్చి అభిషేకించి వారికి కొన్ని బాధ్యతలు చెప్పారు. చక్కగా మీటింగ్స్ వచ్చేసి మరి మీటింగ్స్ మంది ఎవరు చేయాలి? భాషలు చేయాలి. ఎవరు చేయాలి? నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుని పరిసరాలంతా మీరే చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దాని వీలుగా మీరు కూర్చొని దగ్గరే అబ్బాయి చేస్తాను. నీకు పరిచయాలు రకరకాల వంటకాలు బ్రహ్మాండం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ వంటలో వంటలు నా పెళ్లికి పోయి బాగా మరి ఆయన పెళ్లికి బాగా ఉంటాను. ఎక్కడ నిన్న మన పెళ్లికి కార్యక్రమం పెళ్లి వంటలు ఇక్కడ అసలు ఏ బాగా ఈజీగా అయితేనే వంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన ఉండే మన యూత్ ఉండే కుర్రోడు ఏం పర్వాలేదు? వెజిటేబుల్ పర్వ, వెజిటేబుల్ పర్వ పలమైన పర్మిషన్ పెట్టి ఎంత బ్రహ్మాండం ఉంటుంది పెట్టి కుర్మా సాంబార్ ఎంత బ్రహ్మాండం ఉంటుంది. దాని ముందు చికెన్ ఫ్రై దంపరిగా పెరగదాని కదా దిగుబడి. ఎంత మంచి మంచి భోజనం చేసి బయటికి వెళ్తే రోజు రాత్రి పెట్టుకోవాలి. అంత చక్కగా వారికి ఇచ్చిన బాధ్యత ఎరిగారు కనుకనే అంత సక్సెస్ఫుల్గా చేయగలిగారు. అది దాని విలువ తెలియదుకో. 5 సన్నిపతులు ఏర్పాటు చేశారు. వారికి అయితే బాధ్యత అప్పచెప్పేశారు. అప్పటికి భాస్కర్ చెప్పాడు, అబ్బాయి మీరు ఏం భయపడవాకండి, అన్ని నేనే చూసుకుంటాను, కన్నపడవాకండి అన్నాడు. తెలుస్తుంది అన్ని ఎత్తుకొచ్చాడు. ఆ తర్వాత అడ్డపడి ఏంటి 5,000 రూపాయలు పక్క మహేష్ కనపడి అని చెప్పండి. అన్ని ఖర్చు చేశాడు. మొత్తానికి 5,000 రూపాయలు. అప్పుడు భాస్కర్ చెప్పాడు, అబ్బాయి 5,000 రూపాయలు నేను ఇస్తాను, మీరు నిలబడి చేయండి చాలు, లాభ నష్టం నేనే భరించుకుంటే కనుక మీరేమి ఖర్చుకోబాకండి వేస్తానండి. అతనికి 5 ఏమంటున్నారు? లేదయ్యారు మేము 5 తలా వేరే వేసుకెళ్తున్నాను. మీ ఇష్టమయ్యా, నా చేసే నేనే ఇస్తాను చేయింది పక్కన భాష. అయితే కావాలంటే తర్వాత వారు 5 మరి ఏం చేశాడు? తలాకు 1000 రూపాయలు వేసుకుని మరి ఆ యొక్క రుణం మరి కట్టేశారు. కట్టిన తర్వాత మరి ఒక వారం 10 రోజులు అయిపోయింది. 5 ఏమనుకున్నారో తెలియదు. 5 వచ్చి అంటారంట పాస్టర్ దగ్గర, పాస్టర్ గారు మేము ఈ సంఘ పెద్ద బాధ్యత నుంచి మేము తొలగిపోతాం. చెప్పండి, మాకు ఈ బాధ్యత మాకు వద్దు, ఈ పరిస్థితి మాకు వద్దు. దీని ద్వారా మరి ఏదో లబ్ధి పొందాం అనుకున్నారు మొత్తానికి. లేకపోతే పాస్టర్ దగ్గర ఆదాయ వర్తం చూద్దాం అనుకున్నారే. మరి ఎప్పుడైతే 5,000 మైనస్ కనిపించిందో వారు వచ్చి ఇప్పుడే 5,000 మైనస్ కనిపించింది, ఇంకా రాబోతుంది కదా ఎంత పడితే అవి మనమే కట్టలేమో అని చెప్పేసి భయపడి 5 వచ్చేసి 5 మాకు సంఖ్య పెద్ద బాధ వద్దునే
అంటే అర్థం ఏంటి? దాని విలువ, పరిస్థితి విలువ, దేవునికి ఇచ్చినటువంటి ఘనత వారికి ఏం తెలియలా, దాని విలువ తెలియలా. ప్రియ తల్లి, చాలా మందికి దేవుడు ఇచ్చేటువంటి విలువ వారికి తెలియదు. దేవుని స్తోత్రం. అప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, వారు దూరం వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన తర్వాత వారు అంతగా ఆశీర్వదించబడలేదండి. దేవుని స్తోత్రం పిల్లగా, దేవునికి దూరం అయిపోయారు. తర్వాత ఇంకొకరు ఏర్పాటు చేశారు. వారు బాధ్యతని వారు సక్సెస్ఫుల్గా చేయడం ప్రారంభించారు. వారు కుటుంబాలు దీవించబడతాం మీకు చేస్తున్నారు. దేవుని స్తోత్రం మీద ప్రియంగా ఏం చెప్తానంటే, మొట్టమొదటిగా నీవు నేను ఫస్ట్గా దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను ఘనతను ఎరిగిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం. నీకు ఇచ్చిన విలువ ఎలాంటిదో గాడిద ఘనత ఇచ్చాడు దేవుడు. ఆమేన్. గాడిదలో ఉన్న నీకు విలువైన నీకు, పాపిన నీకు పరిశుద్ధురాలుగా ఒక బిడ్డ ఇచ్చాడు. మీరు పరిశుద్ధులు, దేవుని స్తోత్రములు కాక దేవుడు సత్యైన ప్రజలను రాజులైన యాజక సమూహంగా పరములు చేశాడు. దేవుని స్తోత్రములు కాక. హల్లెలూయా. నిన్న దాకా నువ్వు మారబాదు కూడా లేదు. ఇప్పుడు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? రాజులైన యాజక సమూహం. దేవుని స్తోత్రములు కాక. దేవుని మన రక్తంలో ఏమని చెప్పండి? యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన అమూల్య రక్తం ప్రవేశించాక మన దేవుడు పరిశుద్ధమైన జనముగాను యాజక సమూహముగాను రాజులైనటువంటి రాజులుగా రాజవంశం రాజవంశం. ఆమేన్. హల్లెలూయా. రాజు యూదా గోత్రము సింహం. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. రాజ కుటుంబీకులం మనం. మన చరిత్ర, మన జీవన విధానం, మన వేగంగా మారిపోయింది. హల్లెలూయా. ఇలాంటి గంటలో బానిసత్వం ఉంది, దగ్గరగా ఉంది. ఎప్పుడు యేసు క్రీస్తు రక్తం కలిసిపోయిందో మన స్థాయి స్థితి లెవెల్ పెరిగిపోయింది. తెలుసుకోగలుగుతా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటున్నాను. ఒకసారి కూర్చున్నాం, నిలబడి ఒకసారి చాలా సేపు కూర్చున్నాం. దేవుని స్తోత్రం. ఒకసారి కూర్చున్నాం. శృతి
నాకు ఆగేసిందంట. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా హల్లెలూయా. అంతమందులు ఆమె అంత స్టేజి, అంత అధికారుల మధ్యకి, పారిశ్రామికవేత్తల మధ్యకి ఒక సామాన్యమైనటువంటి ఒక సేవకుడు మరి అంత పేరు అక్కడ పిలిచేవారికి ఆమె అతడు కిరడైపోయాడా. నేనెందుకమ్మా నేను రానన్నా, లేదా రామని చెప్పేసి పైకి ఏం చేసింది, పైకి తీసుకెళ్ళి బట్ట నుంచి పెట్టి ఆ చెప్పిన విషయం మేము ఈ స్థాయికి రావడానికి ఇంతగా ఆశ్రదించబడటానికి, ఇంతగా కుటుంబం ఆశ్రదించబడటానికి ఒకప్పుడు చాలా పేదరికం ఉన్నాం, తిండికి జరగలేదు. తెలుసుకోలేదు కదా. అలాగే అందుకే కారణము ఈ దైవజనం నగరంలో ఇంత ఉన్నతమైన స్థాయికి రావడానికి, ఇంత మంచి సభలో రావడం కారణం ఈ సేవకుడు పాస్టర్ గారికి ప్రార్థన ఆశిస్తారు. అంతమంది ఉన్నతమైనటువంటి ప్రజల మధ్య చెప్పే వారికి పాస్టర్ గారి కన్నులు పడబడ్డాడు. ఎందుకని తనకిచ్చేటువంటి గౌరవం ఎవరు బట్టి దేవుని బట్టి మనకు కలుగుతుంది. హల్లెలూయా. అదే కృష్ణ లేకపోతే, దేవుడు లేకపోతే ఎక్కడి వాళ్ళము. దేవుడు స్తోత్రం కాక. ఇప్పుడు చెప్తాను, ప్రభు నీకు ఇచ్చినటువంటి ఘనతను, పరిశుద్ధతను నువ్వు గుర్తిరిగి దాన్ని కాపాడగలిగితే లెక్కలేని తీవ్ర తీసుకుంటాను. దేవుడు స్తోత్రం కాక. ఎక్కలేనంత పరిశుద్ధతను, గౌరవమును, ఘనతను ఫస్ట్ మనం ఎరిగి ఉంటే రెండుగా దాన్ని కాపాడుకుంటాం. తెలుసుకోకపోతే దాన్ని మనం కాపాడుకోలేం. ఎవరైనా సరే, స్వార్థికులైనా, పాస్టర్లైనా, బిషపులైనా ప్రభునికి ఇచ్చినటువంటి ఆర్థికతను కాపాడు తెలుసుకుంటే ఎంత విలువైందో దాన్ని అప్పుడు ఏసో కాపాడుకుంటాం. ఇప్పుడు చదువు 7th వార్డ్. పరిశుద్ధులకుటకే గట్టి ముగిపోవాలి. Why God has called us? ఎందుకు దేవుడు పిలిచిన మనల్ని? వాట్ ఇస్ రీజన్? తెలుసుకోవద్దు. మిమ్మల్ని పిలిచింది పరిశుద్ధుల కోసం. వేర్ నథింగ్ ఇస్ అనదర్ రీజన్. ద మెయిన్ రీజన్ ఇస్ యు షుడ్ బి హోలీ. మీరు పరిశుద్ధుల కోసం ఎప్పుడు మిమ్మల్ని అది గుర్తుపెట్టుకుని చాలు. శివుడికి లాస్ట్ పాట చదువుకున్నాం. హీబ్రూ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. ఇది చాలా చాలా బాగుంటుంది. చదువుకున్నాం సార్. 12-10 అంత బైబిల్ తెరవండి. ఇది మాత్రం ఆంకలం చేసుకో ఖచ్చితంగా మీరు చదవండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు, వారికి ఇష్టం వచ్చినట్లు శిక్షించిరి కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకే గట్టిగా మోగిపోవాలి. ఎందుకు దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా? ఎందుకు? ఆ మేలేంటిది? పరిశుద్ధతను పొందుకోవాలని. పరిశుద్ధత అంటే తెలియదు నీకు, విలువ తెలియదు నీకు. ఆ పరిశుద్ధత యొక్క విలువ ఏంటంటే నీకేం చెప్పాలి? నీకు కర్మతో నీకు వాతలు పడాల్సింది. ఏంటో ముళ్ళు కర్రతో దేవుడు శిక్షిస్తాడట, వాతలు పెడతాడట దేవుడు నీకు. ఎందుకు? నిన్ను పరిశుద్ధులు చేయడానికి, నీకు మేలు కలగడానికి. హల్లెలూయా. నువ్వు కోల్పోయినటువంటి పరిశుద్ధతను, భక్తిని, భయమును, దేవుని యొక్క విలువను నువ్వు మరలా గ్రహించడానికి, తెలుసుకోవడానికి దేవుడే స్వంతగా నీకు తీసుకుంటాడా? శిక్ష పంపిస్తాడు, శిక్షిస్తాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదే. త్రావ తొలగిపోతే, భక్తి నుంచి వైదొలిగితే, పరిశుద్ధులు పోగొట్టుకుంటే, లోక సంబంధులుగా లోకస్తులు తిరుగుతూ ఉంటే దేవుడు సత్తులే కాక దేవుడు చూస్తూ ఊరుకోడు. అనుకోండి మంచి దేవుడు, ప్రేమ దేవుడు, జాగ్రత్త దేవుడు, కవిలో అనుకున్నాము. జాగ్రత్త పడతా. దేవుడు సత్తులే కాక ఎంతగా ప్రేమిస్తాడు. సరే, ప్రేమించిన వారికి
తండ్రి ప్రేమించిన కుమారుని శిక్షింపగా దేవుడి చేత ప్రేమించబడితే నిన్ను దేవుడు మన శిక్షించి ఎలా లైన్లో పెట్టాలి తెలుసు. ఎవరైనా సరే దేవుడు స్తోత్రంగా నిన్ను మళ్ళా పరిశుద్ధతకు తీసుకురావడానికి దేవుడినట శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడు? శిక్షిస్తాడు ఆర్థికంగా శిక్షించవచ్చు, శారీరకంగా శిక్షించవచ్చు, ఒకవేళ రెండింటిలో కలిపి శిక్షించవచ్చు, మానసికంగా శిక్షించవచ్చు. దేవుడు స్తోత్రం కాక ఉద్యోగపరంగా శిక్షించవచ్చు. దేవుడు స్తోత్రం కాక ఆయన ఏ రూపమైన శిక్షించడానికైనా సమర్థుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దావీదుని దేవుడు శిక్షించాడు. ఎంతమంది తెలుసు దావీదుని దేవుడు శిక్షించాడని? చేయబెట్టాను ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి, ఐదురికి, ఆరుగురికి దేవుడు దావీదుని శిక్షించాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. ఈజ్ మై హార్ట్ బీటింగ్. ఎవరు చెప్తారు? దేవుడు చెబుతుంది కదా. దేవుడు స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు దాట్ ఈజ్ మై హార్ట్ బీటింగ్, నా హృదయ స్పందన. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. తెలుసుగా యేసయ్య హృదయ స్పందన ఆయనైతే ఆయన హృదయ స్పందన అప్ప ఎత్తు పాయమండి, గట్టి మలుపు దావీదంటే దేవుడు పరవశించిపోయి దావీదు చూస్తుంటే దావీదు పాడుతుంటే దేవుడు తన్మయమైపోయాడు. దేవుడు స్తోత్రం కాక అన్న సమయంలో మన సమయంలో ఈ అబ్బాయి ఇసుపడతా పనికి మాట్లాడుతూ చూడుతో అది తీసి తర్వాత కదా కొమ్ము తీసిరా దావీదు నా ఉదయాన్ని నేను కొనుక్కున్నా ఉంటుంది అలా నా ఉదయాన్ని కొనుక్కున్నాను పలానా చాట పలానా గురిలోకి అభిషేకించాను. దాని స్తోత్రం అలా అంత ఉదయానుసారుడు దావీదు ఏసాడు త్రోగట్టుగా. దేవుడు కూడా ఏసాడు ఎలా శిక్షించాడు? ఏమా బెర్షెబాకు దావీదుకు పుట్ట మొట్టమొదటి బిడ్డకు రోగాలు తెలియజేశాడు. రోగం తిరగలేదు. దేవుడు రోగం కలిగి రోగాలు తిరగపోయి దేవుడు స్తోత్రం. ఆ వచ్చి వాడు ఈ వచ్చి వాడు నాటి ముందు వాడు అందరూ వచ్చి ఎంత ప్రయాసపడిన రోగం తిరగల. ఎవరికి? దావీదు బిడ్డకి. బెర్షెబాకు దావీదు బిడ్డక. దావీదు కూడా ఎవరు కాదని 7 రోజులు పాస్ ప్రార్థన పెట్టి ఎరికెత్తి ఆటది నాయనా 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 నా తొలిబిడ్డయ్యా 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 తొలిబిడ్డ తొలిబిడ్డ దేవుని శిక్ష తాపుకు వచ్చింది. హల్లెలూయా. దావీదును దేవుడు శిక్షించాడు. అందుకంటే కదా యెహోవా నీ ధర్మశాస్త్రం నేను విడిచి తిరిగినప్పుడు ఆయన నన్ను గద్దించినప్పుడు నేను మరలా దేవుడికి నేను లోపడ్డా. అందుకంటే శవరావటం నాకు దేవుడి స్తోత్రంగా దేవుని గద్దింపు లోపడ్డాడు. వెంటనే దావీదుకు అర్థమైపోయింది ఈ శిక్షణ కింద కలిగిందంటే నేను చేసినటువంటి అపరాధం ఎంత తెలియగలడు దాన్ని. దేవుడి స్తోత్రం కాదు. హల్లెలూయా. పేతురు తెలియగలడు. పేతురు కూడా నీటిలో కుంగిపోతున్నటువంటి పేతురు కొంచెం కొంటే ముక్కు నీరు సముద్రం చచ్చిపోయాడు. ప్రభువాన్ని కాపాడాను. 2 చేతులు పైకి ఎత్తేసాడు. అయ్యా తినోడు అన్నాడు. దేవుడు స్తోత్రం కాదు. నా వల్ల ఏమి కాదు నువ్వేనా ఆధారం అయ్యాడు. దేవుడు చేయబట్టి పైకి లేపాడు. దేవుడు స్తోత్రం కాదు. హల్లెలూయా. దేవుడు పేతురు కూడా శిక్షించాడు. సముద్రం ముంచేసేవాడే. దేవుడు స్తోత్రం కాదు. గ్రహించి తెలుసుకున్నాడు పేతురు. తెలుసుకున్న దానిలో ఏమేశాడు? దేవుని సముఖంలో పొరుగు తేలిపోయినట్టుగా గంభీరంగా దేవుని సముఖంలో రక్షించాడు. వారికి ఇచ్చిన ప్రాముఖ్యతను గ్రహించాడు. దేవుడు శిక్షించిన తర్వాత దావీదు పరిశుద్ధులుగా చేయబడ్డాడు. చదవబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటున్నాడు నాకు శ్రమ రావటము నాకు మేలయ్యను. తెలుస్తుందా ప్రియ కలిసేమరా నీకు శ్రమ కలుగుతుందంటే నీకు శోధన కలుగుతుందంటే నీకు వస్తుందంటే తొలగిపోయిన నీ జీవితాన్ని అపవిత్రమైన నీ
మనల్ని సరిచేసి పరిశుద్ధులు గుంపులో కలపడం కోసమే ప్రభు నిన్ను శిక్ష ద్వారా నీకేమవుతుంది? నీకు పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు టిక్ టిక్ నడిచేవాడు కావాలన్న సరైనది. హల్లెలూయా. టిక్ టిక్ అటు ఇటు పరుగులు వేసి నీ కాళ్ళు తిన్న కూర్చోండి. ఒకసారి కూర్చున్నయ్యా, చేతులు ఆగాయా, మనసు ఆగేదా? ఉదయం ఎక్కడ ఉండదా? ఉదయం ఎక్కడ మీ చుట్టూ ఎక్కడ కూడా తిరిగినా నీ ఉదయం ఒక్క చోట కుదిరిగా దెబ్బ కూర్చోబెట్టింది దేవుడు. ఎవరే? నిన్ను కాదు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరండి? పేతురు. ఆ దెబ్బతో పేతురు కుదిరబడ్డాడు. దేవుని స్తోత్రం. ఇంకెవరిని? త్రోవ విడిచి తిరుగుతున్న నీళ్ళున్నా దేవుని స్తోత్రం. దేవుడు శిక్షించబట్టే మనం కుదురుగా కూర్చున్నా. యెహోషువ కుదురుగా కూర్చున్నాడా? నేను కుదురుగా కూర్చున్నాను. అదే కూర్చున్నాడా? నువ్వు నేను దేవుడు శిక్షకు లోబడి గ్రహిస్తే మరలో కోల్పోయి పరిశుద్ధపడుతుంటాం. అంతలా మంచి ప్రార్థన చేస్తున్నాం. మంచిగా కాసేపు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాయి.